వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అల్లంపురం గ్రామంలో అయితే ఉన్నాం. అల్లంపురం గ్రామంలో వెంకటరామన్న రైస్ మిల్లో అవినీతి జరిగిందంటూ కూడా మనం వరుస కథనాలు అయితే ప్రచురించడం జరిగింది. అయితే దీనికి అధికారులు ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అయితే వెంకటరామన్న రైస్ మిల్లో ముందుగా మనకు తెలిసింది 11 కన్సల్మెంట్ల రైసు ఫుడ్ కార్పొరేషన్కి వేయవలసి ఉండగా అతను వేయకుండా తాత్సారం చేసినట్టు కూడా మనం చెప్పాం. తర్వాత నిన్న మనం ప్రచురణ అయితే ఇంకో వార్తనైతే మనం ప్రసారం చేయడం జరిగింది. ఆ వార్తలో ఒక కన్సల్మెంట్ వేసినట్టు తెలిసింది. అయితే రాత్రికి రాత్రే 4 నుంచి 5 కన్సల్మెంట్లు అదే వెంకటరామన్న రైస్ మిల్ నుంచి ఫుడ్ కార్పొరేషన్కి వేసినట్టు మనకైతే పూర్తి సమాచారం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అసలు వెంకటరామన్న రైస్ మిల్లో ధాన్యం నిల్వలేవు, అలాగే బియ్యం నిల్వలేవు. ధాన్యం కానీ బియ్యం కానీ నిలవలేని మిల్లు నుంచి ఫుడ్ కార్పొరేషన్కి ఈ రైస్ అంతా కూడా ఎలా వెళ్తున్నాయి? కన్సల్మెంట్లు వెళ్తున్నాయి అంటే ఎలా వెళ్తున్నాయి? అసలు వెంకటరామన్న రైస్ మిల్లో క్రిందటి నెల ఎన్ని యూనిట్ల కరెంటు బిల్లు వచ్చింది, ఇప్పుడు ఈ నెల ఎన్ని యూనిట్ల కరెంటు బిల్లు వస్తుంది అంటే సుమారుగా 11 కన్సల్మెంట్లు బియ్యం ఆడేయాలంటే సుమారుగా 15 రోజులైతే పడుతుంది ఆ మిల్లు కెపాసిటీని బట్టి. అయితే అదేమీ లేకుండా సుమారుగా 2 లక్షల రూపాయల కరెంటు బిల్లు అయితే ఈ వెంకటరామన్న రైస్ మిల్ కొండలరావు ప్రొపరేటర్ ఆ మిల్లుకి అయితే అంత బిల్లు అయితే రావాలి. అయితే ఇదేమీ కూడా లేదు. అలాగే మనం ఇక్కడ డిఎస్ఓ మేడంకి కాల్ చేసాం, అలాగే ఇక్కడ డిటి మేడంకి కూడా కాల్ చేసాం. ప్రస్తుతానికి మనం పెంటపాడు డిప్యూటీ తహసీల్దార్ రత్నం గారికి అయితే కాల్ చేద్దాం. ఒకసారి మనం కాల్ చేసి చూద్దాం. చూడండి. హలో, నమస్తే అండి మేడం. నమస్తే అండి డిటి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి? మేము రిపోర్టర్లు ఉండే అదే కొద్దిగా అల్లంపురం ఏదో ఆ మిల్లు ఇష్యూ ఏమైంది మేడం? ఏమన్నా అక్కడ స్టాకులు ఉన్నాయా లేవా, లేకపోతే ఏంటి రాసుకోవాలని చేసాం మేడం. అది ఏఎస్ఓ గారు వస్తాండి, మన డిఎస్ఓ గారు ఏఎస్ఓ గారు ఇన్స్పెక్షన్కి వస్తారన్నారండి. ఒకసారి వాళ్ళ డేట్ కనుక్కొని మీకు చెప్తారు. ఏ రోజు వస్తారు మేడం? అది ఇప్పుడు కనుక్కొని చెప్తానండి. అది నిన్న మీరు వెళ్ళారంట కదా మేడం? మీరు కారులో వెళ్ళారంట కదా మేడం? మీరు కారు మిల్లర్ లేరండి నిన్న, నాకు వాళ్ళు ఎవరు లేరు. నేను అదే ఇన్ఫార్మ్ చేశాను పైకి. అంటే అలా కాదు మేడం, 3 రోజులు 4 రోజులు అయిపోయినా ఇంకా రాకపోతే అంటే అందులో అవినీతి అంటే ఏం తప్పేం కాదు. మీ దగ్గర బాండ్లు ఉంటే అది రద్దు చేస్తారు. అసలు స్టాక్ ఉందా లేదా అనేది ఒక వివరణ ఇస్తే ఇంత ఇది ఉండదు కదా మేడం. ఒకసారి నేను డిఎస్ఓ మేడం తో మాట్లాడి మీకు చెప్తానండి. మేడం వస్తానన్నారు యాక్చువల్లీ. నేను ఎంతసేపట్లో చేయమంటారు మేడం? నేనే చేస్తానండి ఒకసారి మేడంతో మాట్లాడి. ఇప్పుడు చూశారు కదా డిప్యూటీ తహసీల్దార్ రత్నం పెంటపాడుకు చెందిన ఆమె అయితే ఏం సమాధానం చెప్పారో చూశారు కదా. ఆమెకి చూస్తారంట, అదంతా కూడా చేస్తున్నారంట. మీరు మిల్లులోకి వెళ్ళారని కూడా మనం అడగడం జరిగింది. మిల్లులోకి అడగటం అంటే వెళ్ళామండి వచ్చేసాం, అతనైతే లేరు. ఎవరైతే మిల్లు యజమాని ఉన్నారో అతనైతే లేరని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మరొకసారి జిల్లా డిఎస్ఓ మేడం కూడా మనం కాల్ చేసి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తూనే ఉండండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేము తాడేపల్లి నుంచి రిపోర్టర్ మాట్లాడతాం మేడం. అల్లంపురం అది ఒక ఇష్యూ ఉంది కదా మేడం, అది ఏమిందో తెలుసుకుందాం చెప్పండి. రిపోర్ట్ అడిగాము, రిపోర్ట్ వస్తుంది, చేస్తామండి. ఎప్పుడు వస్తుంది మేడం? చూశారు కదా డిఎస్ఓ మేడం వారి మాటల్లో ఏముందో కూడా మీరు చూశారు కదా. మేము ఆల్రెడీ అక్కడికి అధికారులను పంపాము, చెప్తామన్నారు. అంటే ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్తారు, ఎన్ని రోజుల టైము, ఎన్ని గంటల టైం అని కూడా మన రచ్చా మీడియా అయితే అడగడం జరిగింది. ఇద్దరిని కూడా వాళ్ళిద్దరు కూడా దాట వేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక 10 రోజుల్లో చెప్తారనమాట. ఒక 10 రోజుల్లో లేకపోతే నెలాఖరుకో ఈ కన్సల్మెంట్లు అన్నీ కూడా ఆ మిల్లు నుంచి అయితే రావు. అయితే మనం మొన్న కూడా చూపించాం. ఈ మిల్లు నుంచి ఒక ట్రాక్టర్లో సంచులన్నీ కూడా వేసుకుని ఏ మిల్లుకి వెళ్ళారో, ఏ మిల్లులోనికి వెళ్ళిందో, ఏ మిల్లు నుంచి ఎక్కడికి రైస్ వెళ్తుందో ఆ అధికారులకి తెలుసు, ఈ కొండలరావుకి తెలుసు, ఈ రచ్చా మీడియాకి తెలుసు. కానీ ప్రజలకు తెలియడం లేదు. ప్రజలకు తెలిస్తే అధికారులు తెలియకుండా చేస్తున్నారా? అక్కడికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే పీడిఎస్ బియ్యం మీద ఉక్కుపాదం అయితే మోపింది. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి చాలా మిల్లును కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మొన్న కాకినాడలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుమారు కాకినాడ షీలో అదే కాకినాడ సముద్రంలో 14 కిలోమీటర్లు ఒక బోటులో ప్రయాణం చేసి సీజ్ ద షిప్ అని అతనైతే ఒక షిప్ని అయితే సీజ్ చేయడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి సీజ్ ద మిల్ అంటాడా?
అనే ప్రయత్నం ఉందా? అయితే ఒక అడుగు రచ్చా మీడియా అయితే ముందుకేసింది. ఈ అధికారులు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం ఉండవు. అవినీతి లేకుండా పవన్ కళ్యాణ్ అయితే పాలన సాగిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా పాలన సాగిస్తారు. ఈ నేపథ్యంలో రేపు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఇటు మొగల్తూరు, పెనుకొండ అయితే వస్తున్నాడు. ఈ నేపథ్యంలో రచ్చా మీడియా ఒక వినూత్న కార్యక్రమానికి అయితే చేపట్టడం జరిగింది. ప్లకార్డుల్లో ఈ ఏదైతే వెంకటరామన్న రైస్ మిల్ ఉందో అవినీతి చేశారని అయితే మనం గంటాపదంగా చెబుతున్నాం. మన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తే వారం రోజుల నుంచి కూడా అధికారులు రేపు మాపు అనే రైడ్ అయితే చేయట్లేదు. వెళ్ళి అధికారులు ఆ మిల్లి కాడికి వెళ్ళినా సరే అక్కడైతే మిల్లి ఓనర్ లేరని కూడా డిప్యూటీ తహసీల్దార్ అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో రేపు పవన్ కళ్యాణ్కి నేరుగా రచ్చా మీడియా ఆ మిల్లు సంగతి ఏమిటి, ఆ మిల్లు ఎన్ని కన్సల్మెంట్లు బాకీ ఉంది అని పవన్ కళ్యాణ్కి తెలిపే ప్రయత్నంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించి పవన్ కళ్యాణ్ ఏదైతే టూర్ ఉందో ఆ టూర్లో ప్లకార్డులు ప్రదర్శించే రచ్చా మీడియా ప్రభుత్వ సొమ్ముని కాపాడే విధంగా ఉంటుంది. రచ్చా మీడియాకు ఎంతో కొంత రాళ్ళు కొడదాకా అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మీరు అవినీతి చేస్తున్నారు, అవినీతి చేస్తున్న వాళ్ళని అవినీతి చేస్తున్నారని మేము చెప్తున్నాం. దానికి మీరు రాలేస్తే మేము చాలా నవ్వుతూ స్వీకరిస్తాం. మీరు ఎన్ని రాలేసినా నవ్వుతూ స్వీకరిస్తాం. ప్రభుత్వ సొమ్మును ఎక్కడ గండి కొట్టినా ప్రభుత్వానికి దక్కే వరకు కూడా రచ్చా మీడియా పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.